హలో గాయ్స్, స్పిరిట్ మూవీ నుంచి అయితే నిన్న ఫస్ట్ లుక్ అయితే సర్ప్రైజ్ ఎలిమెంట్ గా మన సందీప్ రెడ్డి వంగ గారు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది న్యూ ఇయర్ సందర్భంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అన్నమాట. ఈ 2026 అయితే మనం సంతోషంగా గడపాలని చెప్పేసి నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2025 అంటే ఏదో సాఫీగా జరిగిపోయింది, బట్ 2026 మాత్రం మనదే అయి ఉండాలి. సో ఇక ఫస్ట్ లుక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఒక క్యాప్షన్ పెట్టాడు అనమాట. యూ లవ్డ్ వాట్ ఎగ్జిస్టెడ్ బిఫోర్, నౌ ఫాల్ ఇన్ లవ్ విత్ వాట్ యూ నెవర్ న్యూ ఎగ్జిస్టెడ్. దీనికి అర్థం ఏంటంటే మీరు ఇంతకు ముందు ఉన్నదాన్ని ప్రేమించారు, ఇప్పుడు లేని దాన్ని ప్రేమించండి అని చెప్పేసి దీనికి అర్థం అన్నమాట. సో ఇది ఒక వన్ ఆఫ్ ది లవ్ స్టోరీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే యానిమల్, ఇప్పుడు యానిమల్ ఏంటి, ఒక ఫాదర్ అండ్ సన్ స్టోరీ. సో అందులో లవ్ ఎలిమెంట్ అనేది ఒకటి ఉంటుంది. అర్జున్ రెడ్డి టోటల్ అది వేరు. ఇది మాత్రం చెప్తున్నా, ఇది వన్ ఆఫ్ ది ఇది పోలీస్ కాప్ గురించి సిన్సియర్ గా ఉంటది, బట్ అందులో వాళ్ళ లవ్ స్టోరీ అయితే ఖచ్చితంగా ఉంటది అనమాట. సో ఇక మీరు ఈ డీటెయిల్ గా ఈ పోస్టర్ గమనించినట్లయితే అన్న లుక్ మాత్రం వేరే లెవెల్ అనిపించింది నాకు. నిజంగా ఇట్లాంటి లుక్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేమి ఎక్స్పెక్ట్ చేసినానంటే ఏదో పోలీస్ కాప్ది, అంటే ఏది కాప్ యూనిఫామ్ లో, కాకి యూనిఫామ్ లో దింపుతాడు కావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేసిన. బట్ సందీప్ రెడ్డి గారు అయితే టోటల్లీ అందరిని అయితే సర్ప్రైజ్ చేసింది అనమాట. నిజంగా నాకైతే వేరే లెవెల్ అనిపించింది. యానిమల్ లుక్ లో అయితే అసలు ఆ లాంగ్ హెయిర్ ఏంది, ఆ బియర్డ్ ఏంది, ఆ బాడీ ఏంది, అసలు నాకైతే వేరే లెవెల్ అనిపించింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభాస్ అన్నకి దెబ్బలు అయితే తగిలినాయని క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. సో ఇది ఖచ్చితంగా ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత వచ్చే సీన్ అని నేనైతే కన్ఫర్మ్ గా చెప్తున్నా. నేను ఎట్లా చెప్తా వినండి. యానిమల్ మూవీలో ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాతనే హీరోకి దెబ్బలు తాకుతాయి అనమాట. సో తర్వాత ఇట్లా అయితే అట్లా కూడా యానిమల్ లో ఒక సీన్ ఉంటుంది, అంటే వాళ్ళిద్దరు కలిసేది రష్మిక అండ్ హీరో అన్నమాట. ఇక్కడ అన్నకి హీరోయినే సిగరెట్ వెలిగించడం అయితే అది వేరే లెవెల్ అనిపించింది. అన్న ఫేస్ చూసుకున్నట్లయితే మొత్తం యాటిట్యూడ్ ఉన్నట్టున్నది. నిజంగా యానిమల్ లుక్ అన్నట్టుగా నాకు అనిపించింది. ఆ లాంగ్ హెయిర్, ఆ బియర్డు, ఆ సన్ గ్లాసెస్, ఆ పోజు ఒకటి యానిమల్ లో కూడా ఉంటుంది, మీరు చూడండి కావాలంటే వెళ్ళి. సో ఇదైతే బాల్కనీలో జరిగే సీన్ అని అయితే మనైతే క్లియర్ గా అర్థమవుతుంది. చేతిలో మందు బాటిల్, సిగరెట్, కళ్ళకి కళ్ళజోడు, యాటిట్యూడ్ వేరే లెవెల్ అనిపించింది. ఎలాగైతే ప్రభాస్ అన్నను చూడాలనుకున్నామో అలాగే ఇప్పుడైతే చూడబోతున్నామని అయితే నాకు అనిపిస్తుంది. సో స్పిరిట్ పై మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఇంకోటి, ఒక సీన్ లీక్ అయిందట, అది నేను చెప్తా. ఇక ఫ్యాన్స్ కి కొద్దిగా పూనకాలే హైపే పెరుగుతుంది అనమాట. ఇది చెప్తే ప్రభాస్ అన్న అయితే విలన్స్ చంపేసి బ్లడ్ బాత్ లో ఉంటాడట. తనని చూసి డిప్రి భయపడిపోయి హైలైట్ పోసుకుంటుందట. సో అట్లాంటి సీన్ అయితే వంగ గారు రాస్తారట. సో ఇది మాత్రం థియేటర్లో ఉంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుందని నా ఒపీనియన్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా స్పిరిట్ గురించి అప్డేట్ అయితే. సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా చేసేయండి.